హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఇంకో కొత్త ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చాం. ఇది వచ్చేసి టినెక్స్. ఇది పెడిలైట్ కంపెనీది. పెడిలైట్లో ఇది ఒక బ్రాండ్ అనమాట. టినెక్స్ అనేది ఇది పాలిస్టర్ మ్యాస్టిక్ గ్లూ. ఇది వచ్చేసి గ్రానైట్, మార్బుల్, వైట్ మార్బుల్, మామూలు న్యాచురల్ స్టోన్స్, లేకపోతే టైల్ జాయింట్లు, ఈ పేపర్లెస్ జాయింట్లు కూడా పెట్టవచ్చు. ఇది మెయిన్ మార్బుల్ జాయింట్లు, గ్రానైట్ జాయింట్లకు వాడతారు. దీంట్లో టింట్స్ ఉంటాయి. ఏ కలర్ అంటే ఆ కలర్ కలుపుకొని దాన్ని మ్యాచింగ్ కలర్ చేసుకొని పెడతారనమాట. ఇది పాలిస్టర్ గ్లూ. ఇది ఒకసారి పెడితే పర్మనెంట్, స్టెయిన్ ఫ్రీ. మళ్ళీ ఇది పాలిష్ పోవటం అట్లా ఏమి ఉండదు. మార్బుల్ జాయింట్లు వైట్ మార్బుల్కి పెడితే అసలు పర్మనెంట్గా ఉంటుంది. మీకు అసలు జాయింట్ ఉన్నట్టు కూడా కనపడదు, అంత స్మూత్ ఉంటుంది అనమాట ఇది. నెక్స్ట్ ఇది కొత్త ఇప్పుడు పేపర్లెస్ జాయింట్లు, అంటే టైల్ దగ్గర ఆనిచ్చి పెడతారు చూడండి. ఆ జాయింట్లకి గ్రౌట్ పెడితే మీకు పాకులు పడతాయి, మట్టి పడుతుంది నల్లగా. ఇది పెడితే అసలు పట్టదు, ఎపాక్సీ లాగా క్లియర్గా ఉంటుంది. ఎపాక్సీ పెట్టడానికి ఎపాక్సీ పేపర్లెస్ జాయింట్లోకి పోదు. దానికోసం ఇది పాలిస్టర్ గ్లూ. ఇది మ్యాస్టిక్ గ్లూ అనమాట. ఇది ఎంత చిన్న పేపర్ జాయింట్ ఉన్నా కానీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది వాడండి. గ్రౌట్ జనరేషన్ అయిపోయింది, గ్లూ జనరేషన్ వచ్చేసింది. ఇది కొత్త ప్రోడక్ట్. ఇంకా నెక్స్ట్ దేనికి కొడతారంటే, ఈ మార్బుల్ ఏమన్నా రిపేర్ వర్క్లు, పాత మార్బుల్ ఇల్లు ఉంది, మార్బుల్ పగిలింది, లేకపోతే పీస్ కట్ అయింది, లేకపోతే విడిపోయినాయి, అతికించడానికి, రిపేర్ చేయడానికి, క్రాక్లు ఏమైనా ఉన్నా రీఫిల్ చేయడానికి కూడా వాడతారు అనమాట. దీంట్లో ఏముండదు. దీంట్లో ఒక రెజిన్ ఉంటుంది, ఒకటి ఇది ఉంటుంది. ఇది ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే ఇది 3 to 4 గ్రామ్స్ చాలు. తీసుకొని బాగా కలపాలి, 1 minute దాకా కలపాలి. మక్కు బ్లేడ్తో బాగా కలిపి పెట్టాలి. ఇది కలిపాక 10 to 15 minutesలో వాడేయాలి, లేకపోతే పని చేయదు. 15 నిమిషాల్లో గడగట్టిపోతుంది. మీరు కలపంగా ఎమ్మంటే వాడేసేయాలి. 5 minutesలో అయిపోవాలి కలిపింది. 15 నిమిషాల తర్వాత పూర్తి సెట్ అయిపోతుంది. ఓకేనా? మీరు ఇది జాయింట్లు పెట్టాక వాళ్ళు పాలిష్ కొడతారు. పాలిష్ కొడితే మీకు అసలు జాయింట్, మార్బుల్ జాయింట్ అయితే అసలు కనపడదు. గ్రానైట్ కూడా అంతే. గ్రానైట్లో మీరు వైట్ సిమెంటు, అట్లా బ్లాక్ సిమెంట్ అట్లా పెడతారు. అట్లా పెడితే మీకు అవి నల్లగా అయిపోతాయి. మీరు రుద్దుతా ఉన్నప్పుడు మరకలు అవుతాయి. మరక అట్లే ఉంటుంది, దానికి పీల్చుకుంటుంది. ఇది పెడితే అసలు పీల్చుకోదు. ఇది మ్యాస్టిక్ గ్లూ అసలు పీల్చుకోదు, ఎపాక్సీ లాగా ఉంటుంది. పేపర్లెస్ జాయింట్లు టైల్స్ కూడా ఇదే పెట్టండి, ఎక్సలెంట్ ఉంటుంది.